రమేష్ రోడ్డు మీద పడేయడానికి ఏదో ఒక దారి వెతకాలి. కాస్త ఆలోచిస్తే ఆ దారి దొరక్కపోదు. అతని బిజినెస్లకు సంబంధించి అన్ని వివరాల్ని ముందు సేకరించు. అన్ని రకాలుగా ఆరాలు తీ. తప్పనిసరిగా ఎక్కడో చోట ఓ వీక్ పాయింట్ దొరుకుతుంది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మనం అనుకున్న సాధించవచ్చు. రమేష్ గారు ఇప్పుడు ఎక్కువగా సుప్రతీక్ గారి బిజినెస్లనే మేనేజ్ చేస్తున్నారు కదా సార్? అఫ్ కోర్స్, అవును. అయితే అది కాదు సార్, ఆయన సొంత బిజినెస్ల గురించి ఆయన పెద్దగా పట్టించుకోవటం లేదు. ఎక్కువగా సుప్రతీక్ గారి కంపెనీల మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. నాకు ఆ విషయం తెలుసు. అది మరీ మంచిది కదా. హీ షుడ్ బి కాట్ అన్అవేర్స్. అతను కాస్త ఆదమర్చున్నప్పుడే మనం దెబ్బతీయాలి. ఏంటలా చూస్తున్నావు? ఇది నువ్వు అనుకున్నంత కష్టమేం కాదులే. నేను చెప్పినట్టు చేయి. ముందు అతని బిజినెస్లకు సంబంధించి అన్ని వివరాలు సేకరించు. ఆ తర్వాత చేయాల్సిన దాని గురించి నేను చెప్తాను. ఓకే సార్. మన ఫైనాన్స్ మేనేజర్ని, జిఎంని, మిగతా సీనియర్ మేనేజర్లందరినీ పిలిచానని చెప్పు. వాళ్ళందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేయి. ఈ విషయాల గురించి నేను వాళ్ళతో కూడా మాట్లాడతాను. వాళ్ళకి ఏమైనా ఐడియాలు వస్తే చెప్తారు. ఏదేవైనా సరే ఆ రమేష్ సర్వనాశనం కావాలి. ఓకే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. యు మే గో నౌ. రమేష్, ఈసారి నీ అంతు చూస్తాను. ఇంతకు ముందు ఎలాగోలా తప్పించుకున్నావు. ఈసారి అలా జరగదు. పగడ్బందీగా ప్లాన్ చేస్తాను. నీ పతనం కళ్ళ చూసేదాకా నేను నిద్రపోను. కాఫీ తెమ్మని ఎంతసేపు అయింది? ఇంకా రావేంటి? వస్తున్నానమ్మా. త్వరగా రా. నీకు చెప్పడం కన్నా ఆ పనేదో నేనే చేసుకునుంటే ఈ పాటికి అయిపోయిండేది. ఇదేంటి కప్పులో తీసుకొచ్చావు? లోటాలో తెమ్మన్నానుగా. ఓరి నాయనో, ఏదో మాట వరుసకన్నారనుకున్నానమ్మా. నిజంగానే లోటాడు కాఫీ తాగుతారనుకోలేదు. ఏ తాగితే తాగుతాను, నీ సొమ్మేం పోతుంది? ప్రతిదానికి ఊరికే గింజుకుంటావు. అసలు వాళ్ళకి లేని బాధ కొసరు పీనుగువి నీకెందుకు చెప్పు? వెళ్ళి నేను చెప్పినట్టు ఓ పెద్ద లోటాలోనో చెంబులోనో కాఫీ పోసుకొని తీసుకురా. మీ ఇష్టం అమ్మా. మీరు ఇవి తాగుతూ ఉండండి, ఇలాగా అవి కలుపుకొని చేస్తాను. మహాలక్ష్మి, మళ్ళీ ఏమైందమ్మా? ఏం లేదు. శ్రీదేవికి నిజాలన్నీ చెప్పింది నువ్వే కదూ? నిజం చెప్పు. ఇంకెవరు చెప్పుంటారు? నాకు మొదటి నుంచి నీ మీదే అనుమానం. అయ్యో రామచంద్ర, ఇప్పటికి మీకు ఈ విషయం 100 సార్లన్నా చెప్పుంటాను. మీ మనసులో ఆలోచనలు ఆవిడ ఎలా పసిగట్టారో ఏమో నాకైతే తెలీదు. నేను ఆవిడ గారికి ఏం చెప్పలేదమ్మా. నన్ను వదిలేయండి. వదిలేకేం చేస్తాను? సాక్ష్యాలు లేవు కాబట్టి ఇప్పటికి బతికిపోయావు. లేకపోతేనా శ్రీదేవిని ఇంటి నుంచి పంపించేస్తానని సంబరపడిపోతున్నావేమో. 600 సరే నేను అనుకున్నది సాధిస్తాను. సుధీర్కి శ్రీదేవినిచ్చి ఎలాగైనా పెళ్లి చేస్తాను. నా సంగతి నీకు తెలుసు కదా. ఏదన్నా చెయ్యాలనుకుంటే అది నెరవేరేదాకా నిద్రపోను. శ్రీదేవికి సుధీర్కి పెళ్లి జరగడం ఖాయం. ఆ దాపటం ఆ బ్రహ్మతరం కూడా కాదు. రత్నం, నా రత్నం, ఎక్కడున్నావు? వీడెవడు? రత్నం రత్నం అంటూ రాగాలు తీస్తున్నాడు. ఏ రత్నం కోసం? రత్నం, రత్నం, ఎవరు నువ్వు? రత్నం, నా రత్నం, నువ్వేనా? ఎన్నాళ్ళకి కనిపించావు? కోర్ని మొహం మండా, ఎవరు నువ్వు? అలా మీదకి వస్తున్నావేంటి? నీ రత్నం ఎవరు? నువ్వెవరు? ఇంకా గుర్తుపట్టలేదా రత్నం? నేను
నీ ప్రాణానికి ప్రాణాన్ని. ఓర్ని నోరు పడా, దూరంగా ఉండు. పొద్దుంటుంటే ఏంటి అలా మీద మీదకి వస్తావు? నీ ప్రాణం ఎవరు, నువ్వెవరు? ఇదే నాకు నచ్చంది. ఇన్నేళ్ళైనా నువ్వు ఇంకా మారలేదు. ఇప్పుడు కూడా దూరం దూరం అంటూనే ఉన్నావు. నీకు తెలుసు కదా, నాకు చిర్రెత్తుకొస్తే ఏమైనా చేస్తాను. నాకు కోపం రాకముందే మర్యాదగా దారికి వచ్చేసాయి. ఇన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చాను, కనీస మర్యాదలు కూడా చేయవా? నిన్ను తగలబెట్ట. ఏంటి నువ్వు మాట్లాడేది? ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. అసలు ఎవరు నువ్వు? నన్ను తగలబెడితే నీ పుట్టే మునిగిపోతుంది, నీది వెధవ బతుకైపోతుంది. నీకే చెప్పేది. మర్యాదగా అడుగుతున్నాను, నిజం చెప్పు. ఎవరు నువ్వు? నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. నా సంగతి నీకు తెలీదు. నిజంగానే గుర్తుపట్టలేదా? మళ్ళీ మాయ నాటకాలు ఆడుతున్నావా? నాటకాలు ఆడాల్సిన కర్మ నాకేంటి? ఏ జైలు నుంచి పారిపోయి వచ్చావో? అసలు ఎవరు నువ్వు? నేనెవర్నా? ఇంకా గుర్తుపట్టలేదా? నీ మొగుణ్ణి. ఏంటలా తెల్లమొహం వేసి చూస్తావు? నేను నీకు సాక్షాత్తు తాళి కట్టిన మొగుణ్ణి. నీతో వేగలేక అప్పట్లో బైరాగుల్లో కలిసిపోయాను. మళ్ళీ మనసు మార్చుకొని నీ కోసం వెతుక్కుంటూ వచ్చాను. ఓరి నీ కష్టం కాల్చా. ఎవరా నువ్వు? నీకెంత ధైర్యం? పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే వాచ్మెన్ పిలిపించి దేహశుద్ధి చేయిస్తాను. ఏడిశాడు. ఆ పని నేను ఎప్పుడో చేసేసాను. గేటు దగ్గర ఆపబోతేను వాణ్ణో 4 ఉతుకులు ఉతికానులే. రేపటిదాకా లేవడు. నా సంగతి నీకు తెలుసు కదా. నేను మంచోళ్ళకు మంచోణ్ణి, రౌడీలకు రౌడీని. మర్యాదగా దారికొస్తావా, లేకపోతే ఆ దేహశుద్ధి ఏదో నీకు కూడా చేయమంటావా? ఏంటా దయ్యపు చూపులు? అసలు నువ్వు మర్యాదగా చెప్తే మాట వినవులే. నాకు తెలీదా నీ గురించి? ఇన్నేళ్ళు అయింది కదా, నీలో ఏమన్నా మార్పు వచ్చిందేమో అనుకున్నాను. అలాంటిదేం లేదు. నీ సంగతి ఇలా కాదు. ఆ గదిలోకి తీసుకెళ్లి తుక్కు తుక్కుగా తంతాను. దెబ్బకి నీ తల్లో జేజమ్మ దిగిపోయి నా దారికి వస్తావు. ఓర్ దేవుడు, ఉరుములేని పిడుగులాగా వీడెక్కడ దాపరిచాడు నాకు? ఇదెక్కడ గొడవ? ఇందాక నుంచి చూస్తున్నాను. తుమ్మ మధ్యలో అలా నించున్నావే, మాట్లాడవే. నేనేం మాట్లాడినమ్మా? అయినా మొగుడు పెళ్ళాల మధ్య గొడవలో నేనెలా తలదూరుస్తాను? ఏమన్నా? మొగుడు పెళ్ళాలా? కాక మరేంటి, చాలా ఏళ్ళైంది కదా, అందుకే మీరు ఇంకా గుర్తుపట్టలేదు. ఆయన ఎవరనుకుంటున్నారు? అప్పట్లో మిమ్మల్ని వదిలేసి బైరాగుల్లో కలిసిపోయిన మీ భర్త గారు, గుబురు మీసాల రంగడు గారు. అవును, సాక్షాత్తు నేనే. ఆ మూటలో ముతక బట్టలు చాలా ఉన్నాయి. తీసుకుపోయి కాస్త ఉతికిపెట్టు రత్నం. ఏం ఒళ్ళు ఎలా ఉంది? పిచ్చి పిచ్చిగా ఉందా? ఎవరో దారిన పోయే దరిద్రుని పట్టుకుని నా మొగుడని చెప్తావా? నీకెంత ధైర్యం? ఇది మరీ బాగుందమ్మా. అంత పాపం నేనెందుకు చేస్తాను? సరిగ్గా చూడండి. ఆయన మీ ఆయన గారు అవునో కాదో మీకే అర్థం అవుతుంది. చాలా ఏళ్ళైందిగా మిమ్మల్ని వదిలిపెట్టేసి ఆయన, అందుకే గుర్తుపట్టలేకపోతున్నారు. ఆయనే మీ భర్త. ఇన్నాళ్ల తర్వాత ఆయన తిరిగి వచ్చినందుకు సంతోషించక అలా నీలుగుతారే? ఉండండి, పళ్ళ నీళ్లు తీసుకొస్తాను. ఆయన కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకోండి, పునీతులవుతారు. పుణ్యస్త్రీగా మీరు ఇప్పుడు చేయాల్సింది అదే పని. పుణ్యస్త్రీయా పుల్లట్ట? కుచ్చరే కొడతాను. నువ్వుండమ్మాయి. ఈవిడ పని ఎలా పట్టాలో నాకు తెలుసులే. నాకు వదిలిపెట్టు. నీకేమొచ్చింది? నిమ్మకి నీరెత్తినట్టు అలా చూస్తూ నిలబడ్డావు. వీడిని చూస్తూ ఉంటే నాకెందుకో భయంగా ఉంది. ఏ మెంటల్ హాస్పిటల్ నుంచో పారిపోయి వచ్చినట్టున్నాడు. పోలీసులకు ఫోన్ చెయ్యి. భలే వాళ్లే, మీకెలాగూ బుద్ధి లేదు, నాకు కూడా లేదనిపించుకోవాలా? ఇన్నేళ్ల తర్వాత మొగుడు తిరిగొస్తే మురిసిపోక పోలీసులకు ఫోన్ చేయమంటారేంటి? మొగుడా మొద్దులా? నీకు మతిపోయినట్టుంది. నువ్వు ముందు పోలీసులకు ఫోన్ చెయ్యి. చెయ్యి. నాకేమన్నా భయమా? 2-3 సార్లు జైలుకు కూడా వెళ్ళొచ్చాను. వాళ్ళు నాకేం కొత్త కాదులే. ఏంటమ్మా కంగారు? పాత మొగుడే కదా, అలా సిగ్గుపడిపోతారే? సిగ్గా కాట్లో బొగ్గ. భయపడి నేను చస్తూ ఉంటే నీకంత నవ్వులాటగా ఉంది. నవ్వులాట నీది. భర్త అంటే ఏనాడు గౌరవం లేదు. ఇన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చాకైనా నా కాళ్ళు కడిగి నీ నెత్తిన జల్లుకుంటావేమో అనుకున్నాను. నీ బుద్ధి మారలేదు. దండం దశగుణం భవేత్ అన్నారు. ఈ పని నేను బైరాగుల్లో కలవక ముందే చేయాల్సింది. ఇదిగో చూడమ్మాయి, ఇంట్లో రోకలుందా? లేకే, పెద్ద రోకలే ఉంది, పట్టుకొస్తానుండండి. నీ ఉపలాటం ఉడతలెత్తుకెళ్ళా. నీకేం పోయే కాలం వచ్చింది? నీకేమన్నా డబ్బు ఎరగా చూపెట్టాడా ఏంటి? వాడికి వంత పడుతున్నావు. చాలండి అమ్మా మీ బరాచకాలు. మీరు నాకు అమ్మగారైతే ఆయన నాకు అయ్యగారు. ఆయన చెప్పినట్టు చేయడం నా ధర్మం. మీరు ఇక్కడే ఉండండి, నిమిషంలో రోకలు పట్టుకొస్తాను. ఆ తర్వాత మీరు తేల్చుకుందరు గాని మధ్య నాకెందుకు? హేయ్, నీకేమన్నా పిచ్చా? ఆగు. బాబు, నువ్వెవరో నీకు దండం పెడతాను. నన్ను వదిలే. నీ దారిని నువ్వు పోతే నీకు కావాల్సినంత డబ్బు ఇప్పిస్తాను. చంపేస్తాను ఆ మాట అన్నావంటే.
నేనేమి డబ్బు కోసం ఇక్కడికి రాలేదు, నీ కోసమే వచ్చాను. ఎక్కడెక్కడో వెతికి నువ్వు ఎక్కడున్నావో కనుక్కొని మరీ వచ్చాను. ఇక నిన్ను వదిలిపెట్టేది లేదు. ఏయ్, ఎక్కడికి పోతున్నావు? ఆగు! ఏయ్, తలుపు తీస్తావా విరగొట్టనా? నా సంగతి నీకు తెలీదు. నీకే చెప్పేది, మర్యాదగా తలుపు తీస్తావా లేదా? చచ్చినా తిను, ఏం చేసుకుంటావు చేసుకో. గదిలోకి దూరి గడేసుకున్నంత మాత్రాన నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాననుకుంటున్నావా? ఆ పప్పులే ఉడకవు. హే, ఎంతసేపు నువ్వు అలా లోపల ఉండిపోతావో నేను చూస్తాను. నువ్వు బయటకు వచ్చేదాకా నేను ఇక్కడే కూర్చుంటాను. పట్టుదలకు నేను పెట్టింది పేరు. నీ అంతు తేల్చడానికే వచ్చాను నా సామిరంగా. ఓర్ దేవుడు, ఇప్పుడు నాకేంటి దారి? అసలు వీడెక్కడి నుంచి దాపురిచ్చాడు నాకు? శని వెదవా, ఈ కృష్ణ ఎప్పుడు తిరిగి వస్తాడో ఏంటో. ఈలోగా ఈ సచ్చినోడు తలుపు బద్దలు కొడతాడు. ఈ గండం నుంచి గట్టెక్కే మార్గం నువ్వే చూపాలి భగవంతుడా. తీసుకోండి. ఇవాళ చాలా మంచి రోజండి. ఈ నెల తర్వాత అమ్మగారిని వెతుక్కుంటూ అయ్యగారు వచ్చారు. ఏ అయ్యగారు? అదే రంగడయ్య గారు. రంగడయ్యా? అవును, మీ బాబాయ్ గారు. మా బాబాయా? అంతే కదండి, మరి రత్నమాలమ్మ గారు మీకు పిన్ అవుతారు. మరి అలాంటప్పుడు ఆవిడ భర్త గారు మీకు బాబాయ్ గారే కదా అయ్యేది. ఆయన తిరిగి వచ్చారా? అవునండి, అదే చెప్తున్నాను. అమ్మగారి ఆనందానికి అవధులు అనేవి లేవనుకోండి. ఎప్పుడో బైరాగుల్లో కలిసిపోయిన ఆయన మనసు మార్చుకొని ఈ నెల తర్వాత తిరిగి రావడంతో ఆవిడ ఉప్పొంగిపోతున్నారు. మీకు ఈ విషయం చెప్పిరమ్మని నన్ను పంపారు. అలాగా? అవును. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు. దగ్గరుండి అన్నీ చూసుకోమని రత్నమాలమ్మ గారు నన్ను పురమాయించారు కదా, నేను అదే పనిలో ఉన్నాను. మీరు సుధీర్ బాబు ఆఫీస్ నుంచి తిరిగి వచ్చాక మీకు ఈ విషయం గురించి చెప్పమన్నారు. ఆయన ఏం మారలేదు. అదే గుబురు మీసాలు, అదే మాట తీరు, అలాగే ఉన్నారు. గుబురు మీసాలా? అవును, గుబురు మీసాల రంగడని ఊళ్ళో ఆయనకు బోల్డ్ అంత పేరు. మీరే చూస్తారుగా. మిమ్మల్ని ఒకసారి కలిసి మాట్లాడమని ఆ అయ్యగారికి చెప్తాను. మీరు స్నానం చేశాక ఇక్కడికి పంపిస్తాను. సరే. ఎవరది? నేనమ్మగారు, మహాలక్ష్మిని. ఒకసారి తలుపు తీయండి. చచ్చినా తీయను. ఆ రవడి విధం అక్కడే ఉండుంటాడు. లేదమ్మా, ఇక్కడ ఎవ్వరూ లేరు. నేనొక్కదాన్నే. ఒకసారి తలుపు తీయండి. ఊహు, నేను నీ మాటలు నమ్మను. నువ్వు కావాలని అబద్ధం చెప్తున్నావు. నేను మీకు అబద్ధం ఎందుకు చెప్తానమ్మా? నా మాట నమ్మండి. ఓసారి తలుపు తీయండి. ఏంటమ్మా మీరు మరీను అంత కంగారు పడిపోయారేంటి? కంగారు కాక ఇంకేంటి? వాడెవడో వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే నన్ను ఇంకేం చేయమంటావు? ఇదెక్కడ గొడవమ్మా? నేను చెప్పాను కదా ఆయనే మీ ఆయన గారని. నాలుగు కోసేస్తాను మళ్ళీ ఆ మాట అన్నావంటే. నీకిదే పోయే కాలం. మా ఆయన ఇలా ఉండేవాడేంటి? 6 అడుగుల ఎత్తు, అందంగా ఉండేవాడు. ఇన్నాళ్ళు మిమ్మల్ని వదిలేసి ఉండిపోయారు కదమ్మా, అందుకే ఆ దిగులతో కుంగిపోయినట్టున్నారు. అంతకు మించి ఇంకేం లేదు. ఆయనే మీ ఆయన. నోరుమై, మా ఆయన ఎవరో నాకు తెలీదా? నువ్వెవరి దగ్గర లంచం తీసుకుని ఇలా చేస్తున్నావు? కానే కాదమ్మా, మీరే మర్చిపోయారు. ఆయనే మీ ఆయన. మీ ఉప్పు పులుసు తిన్నాను. నేను మీకు అన్యాయం చేస్తానా చెప్పండి. ఆయన తిరిగి వచ్చేసినట్టు బాలకృష్ణయ్య గారికి, సుధీర్ బాబు కూడా చెప్పేశాను.
వాళ్ళకు కూడా చెప్పేశావా? అవునమ్మా, రంగడయ్య గారు వాళ్ళతో మాట్లాడారు కూడా. వాళ్ళతో మాట్లాడినందుకు అయ్యగారు చాలా సంతోషించారు. ఈ ఇంట్లో మనుషులకు మర్యాద బాగా తెలుసు. నా భార్య నన్ను పట్టించుకోకపోయినా వీళ్ళు మాత్రం నాకు బాగా మర్యాద చేశారు అని ఆనందించారు. నిన్ను తగలబెట్ట ఆయనే మా ఆయనని వాళ్ళకు కూడా చెప్పేశావా? ఉన్నమాటే కదమ్మా. ఇవాళ కాకపోతే రేపైనా మీరు ఈ మాట ఒప్పుకొని తీరాల్సిందే. ఈ కొత్త మనిషి ఎవరా మన ఇంట్లో తిరుగుతున్నాడని అయ్యగారు అడగకముందే నేనే చెప్పేశాను. ఒక రకంగా అది నా బాధ్యత కూడా. బాధ్యత నీ బొంద. కడుపులో ఏదో కక్ష పెట్టుకుని కావాలని ఇదంతా చేస్తున్నావు. ఇప్పుడు నేనెంత కాదని చెప్పినా ఆ కృష్ణ సుధీర్ నా మాటల్ని పట్టించుకోరు. అవునమ్మా, ఆయనే మీ ఆయనని వాళ్ళకి గట్టిగా చెప్పేశాను. మీరు కాదు కూడదంటే వాళ్ళు ఒప్పుకోరు, మీ మాటలు నమ్మరు. అయినా ఇదేదో అబద్ధమైనట్టు ఇలా మాట్లాడతారేంటి? రంగడ గారే మీ ఆయన. మీ పుణ్యం పండి ఇన్నాళ్లకు మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వచ్చారు. పుణ్యం పండడమా నీ పాడే? ఊరుకోండమ్మా, మీరు ఎప్పుడు ఇంతే. అవతల నాకు బోల్డ్ పనుంది, నేను వెళ్తాను. అన్నట్టు అయ్యగారు ఒకసారి మీతో మాట్లాడతానంటున్నారు. ఆయన గదిలో ఉన్నారు. ఏంటో వెళ్ళి కనుక్కోండి. ఏ గారు? అదేనమ్మా, రంగడయ్య గారు, మీ ఆయన గారు. ఆ బట్టలు ఏవో ఉతికి పెట్టాలంట, త్వరగా రమ్మంటున్నారు. ఇంకా ఏవో విషయాలు కూడా మాట్లాడాలట. వెళ్ళండి. ఆడి బట్టలు నేను ఉతికి పెట్టాలా? నీ చేతులంత దురదలెక్కిపోతుంటే ఆ పనేదో నువ్వే చెయ్యి. నాకు తెలుసమ్మా మీరు ఆ మాట అంటారని. ఏం చేస్తాను? మీకు తప్పినా నాకు తప్పదు కదా. ఇలా అనుకుని ఆ బట్టలు నేను ఉతికి పెడతాను ఇవ్వమని అయ్యగారిని అడిగాను. ఆయన ఒప్పుకోలేదు. మీరే ఉతకాలని పట్టుబట్టారు. అది కల్లో మాట. వెళ్ళి ఆయన గారితో ఆ విషయం చెప్పు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆశలేం పెట్టుకోవద్దని. నాకెందుకమ్మా గొడవ? మీరు ఒకటి, అదేదో మీరే మాట్లాడుకొని తెలుసుకోండి. వస్తాను. మహాలక్ష్మి, ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. రాక్షస్ పీనుగు వాడే నా మొగుడని వాళ్ళకు కూడా చెప్పేసింది. ఇప్పుడు నేను కాదంటే వాళ్ళకి లేనిపోని అనుమానాలు వస్తాయి. కడుపులో కక్ష పెట్టుకుని ఇదంతా చేసింది. ఇప్పుడు నాకేంటి దారి? ఆ దిక్కుమాలినోడి పీడ ఎలా వదిలించుకోవాలి? ఎస్, కమిన్. నువ్వా? కమిన్. సార్, మీకు గుడ్ న్యూస్. ఏంటది? మొన్న మీరు నాకు పని అప్పగించారు కదా, అది దాదాపు పూర్తయిపోయినట్టే. ఏ పని? అదే సార్, రమేష్ గారిని రోడ్డు మీద పడేయాలనుకున్నారు కదా, ఆయన్ని పెద్ద దెబ్బ కొట్టాలనుకున్నారు కదా. అవును. నాకు మంచి ఐడియా తట్టింది సార్. మీరు ఆ రకంగా చేస్తే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. ఏంటది? రమేష్ గారి కార్పొరేట్ ఆఫీసులు, ఫ్యాక్టరీలు అన్నీ ఒకే చోట ఉన్నాయి. ఆ స్థలం ఆయన సొంత స్థలం కాదు. కాదా? కాదండి. ఆ విషయాలన్నీ ఆరా తీసాక మీ దగ్గరికి వచ్చాను. అది ఆయన సొంత స్థలం కాదు, లీజుకి తీసుకున్నారు. అలాగా? అవును. లీజ్ పీరియడ్ పూర్తి వచ్చింది. ఇప్పుడు ఆ స్థలాన్ని కొనాలనుకుంటున్నారు. ఆ ల్యాండ్ ఓనర్తో ధర గురించి మాట్లాడుతున్నారు కూడా. ఐసి. ఇప్పుడు మీకు విషయం అర్థమయ్యే ఉంటుంది సార్. ఆ స్థలం ఆయనకి దక్కకపోతే ఆయన మొత్తం వ్యాపారం అల్లకల్లోలం అయిపోతుంది. ఫ్యాక్టరీలన్నీ మూతపడతాయి. వాటిని అక్కడి నుంచి షిఫ్ట్ చేయడం చాలా కష్టం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు రమేష్ గారికి ఆ స్థలం దక్కి తీరాలి. అది గనక ఆయనకి దొరకకపోతే చాలా పెద్ద దెబ్బతింటారు. బాగా వెరిఫై చేసావు కదా? అది ఆయన స్థలం కాదు కదా? అందులో ఎటువంటి అనుమానం లేదు కదా? లేదు సార్, 1-2 సార్లు కనుక్కునే మీ దగ్గరికి వచ్చాను. ఇలాంటి విషయంలో అశ్రద్ధ చేస్తానా? వెరీ గుడ్. నాకు కావాల్సింది ఇదే. ఇప్పుడు ఆ ల్యాండ్ ఓనర్ని ఎలాగైనా ఒప్పించి రమేష్కి ఆ స్థలం దక్కకుండా చూస్తాను.